శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపగమోత్. యకర్త, జగత్తు మొత్తానికి కర్త, అందరినీ రక్షించేవాడు, అందరికీ నిధి, ఏది ఏం కావాలి ఇచ్చేవాడు, అందరినీ సంరక్షించేవాడు భగవంతుడు. ఎవరా భగవంతుడు? సూర్య భగవానుడు. దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, ఇంకోటి దేవుడు వేరు అనుకుంటారు. కానీ అందరికీ కనపడే దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. అందరికీ కనిపించే దేవుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు, ఆయన లేకపోతే ఏమీ జరిగేది లేదు. అటువంటి సూర్య భగవానుడి వల్ల ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది, చెట్లు పెరుగుతున్నాయి, పంటలు పడుతున్నాయి, తినటానికి ఆహారం వస్తుంది. అన్నీ ఆ సూర్యుడు భగవానుడి వల్ల వస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే చంద్రుడు. అటువంటి సూర్య చంద్రుడు మరి అమ్మవారికి 2 నేత్రాలట. మరి ఆది పరాశక్తికి నేత్రాలు 2. ఆ నేత్రాలు సూర్య చంద్రుడు. అటువంటి నేత్రాలు మన అందరినీ సంరక్షిస్తున్నాయి. కాబట్టి అటువంటి అందరికీ కనపడేటువంటి భగవంతుడికి నమస్కారం చేసి 2026వ సంవత్సరం 4వ రాశి కర్కాటక రాశి, ఆగస్టు నెల 2026వ సంవత్సరం 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి చెప్పాలంటే రవి, బుధుడు, గురువు లగ్నంలో ఉన్నారు. ద్వితీయంలో కేతు ఉన్నాడు. చెప్పాలంటే ఈ రాశికి అష్టమంలో రాహు ఉన్నాడు. కానీ ఈ రాశి పరిస్థితి నా లెక్క ప్రకారం సరిగ్గా లేదు అనుకుంటున్నాను. చాలామంది చాలా రకాలుగా బాగున్నట్టుగా చెబుతున్నారు. ఒక శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేడు. మరి కుజుడు బాగాలేడు, 12ంట ఉన్నాడు. గురువు లగ్నంలో ఉన్నాడు. ఉచ్చలో ఉంటే ఉండొచ్చు, కానీ ద్వాదశాస్తమ జన్మస్థం శని మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం అని. మరి గురువు వల్ల కానీ, మరి 12ంట ఉన్న కుజుడి వల్ల కానీ అనారోగ్యాలు, అనవసరమైన ఖర్చులు, మరి దండగలు, గొడవలు, సమస్యలు, కోర్టు వ్యాజ్యాలు, భార్యాభర్తలకు ప్రతికూలత, సమస్యలు విపరీతంగా వచ్చే లక్షణాలు ఈ కర్కాటక రాశికి ఎక్కువగా కనబడుతున్నాయి. ఉన్న డబ్బులు ఎవరికో ఇచ్చి నష్టపడే లక్షణాలు కూడా బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. వీటి నుంచి అయితే కర్కాటక రాశి చెప్పాలంటే పూర్వజన్మలో సుకృతం చేసుకుంటేనే ఈ కర్కాటక రాశిలో పుడతారు. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అటువంటి చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి అవటం చేత కర్కటస్య దిశాకరః, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. వీళ్ళకి మంచి జ్ఞానం, మంచి బుద్ధి ఉంటుంది. అందరికీ మేలు చేసేటువంటి స్వభావం ఉంటుంది. శత్రువుతో కూడా తిరిగి తగదా పెట్టుకునే మనస్తత్వం లేదు. అన్ని విధాలా బాగుంటారు. మరి వీళ్ళ పరిస్థితి చెప్పాలి అంటే వీళ్ళు చేసుకున్న పుణ్యఫలం చేత అన్ని సమస్యలు దాటుతారు, అన్ని రకాలుగా బాగుంటారు. మరి ఈ రాశి వాళ్ళకి కాలసర్ప దోషం, రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. మరి కుజుడు బాగాలేడు, శని బాగాలేడు, రాహు బాగాలేడు, కేతువు బాగాలేడు, రవి బాగాలేడు. పాపగ్రహాలు 4 బాగాలేవు. మరి 5, 6 గురువు, బుధుడు కూడా బాగాలేడు.
అందువల్ల శుక్రుడు ఒక్కడు తప్పితే ఈ రాశికి ఏ గ్రహం కూడా బాగాలేరు. కాబట్టి వీళ్ళకి చాలా ఇబ్బందులు, చాలా నష్టాలు, చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. దీని నుంచి బయటపడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చేస్తేనే మీరు అన్ని విధాలా బయటపడతారు. కాబట్టి దీన్ని బాగా ఆలోచించండి. ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం. మనకొచ్చే బొగ్గు పులుసు వాయువుతో చెట్టు బతుకుతుంది. చెట్లను చంపటం, భార్యా పిల్లల్ని చూడకపోవటం, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం, పరస్త్రీ వ్యామోహత్న బతకటం, ఇవన్నీ కారణం ఏంటి? ఇవన్నీ ఎవరు చేసుకున్న పాపం? మీరు చేసుకున్న పాపం మీరు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు విదేశాల్లో లిమిటేషన్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసుకుంటారు. ఇక తర్వాత ఎవరిదారు వాళ్ళది. ఆ పిల్లల్ని ప్రభుత్వానికి ఒప్పచెబుతారు. వాడి తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాడి గతి ఏందో వాడికి తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. తర్వాత కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల వరకు కూడా ఏలినాటి శని రాబోతోంది. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత సుఖపడతారు, అంత సంతోషపడతారు. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం బాగుంటాలని అనుకున్నట్లయితే ముందు నేను చెప్పినవి బాగా గుర్తుపెట్టుకోండి. మన అనాది ధర్మం ఏమిటంటే భర్తకి భార్య దైవం, భార్యకి భర్త దైవం అనే ఉద్దేశం కనుక ఉంటే నీ చూపు ఇంకో దాని మీదకి పోదు. ఇంటికి వెళ్ళిన గృహస్థు, గృహిణి, ఇల్లు అధికారవులు లక్ష్మి, భార్య. నువ్వు ఎంతలో ఇల్లు కట్టినా ఆ ఇంటి అధికారి భార్య. ఎప్పుడు కూడా భర్తలో సగం పంచుకునేది భార్య. మరి భార్యతో నువ్వు సక్రమంగా ఉండాలి. కలకంటి గంట కన్నీరు లెక్కిన సిరి ఇంట నిలువ నేరదు సుమతి. భార్యని ఎవడైతే 24 గంటలు వేధించి తిట్టి తన్ని వేధిస్తాడో ఆ ఇంట్లో లక్ష్మి అంటూ నిలవదు. అయితే భార్య కూడా విపరీతమైన కోరికలు ఉండకూడదు. మన కుటుంబానికి తగిన బాధ్యత నీ యందు ఉంటే, నీ పిల్లల మీద, నీ భర్త మీద, అత్తమామల మీద నీకు బాధ్యతలు ఉంటే ఎట్లా ఉంటావు? మంగళసూత్రం ఉంటే చాలు, అందరూ బాగుండాలి, వాళ్ళ తర్వాత నేను బాగుండాలి అంటే కిలో బంగారం కావాలని కోరుకోరు. ఎవరి కోరికలు వాళ్ళకి సక్రమంగా ఉంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పింది ముఖ్యంగా ముందు వేయని పెద్దానికి. ఇది వేస్తే అందరూ జ్ఞానం కలిగి బతకటానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తే హోటల్ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్యాంకీ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్రాందీ షాపుల ముందు రాత్రి 12 అయినా 1 గంట అయినా జనం విపరీతంగా ఉంటున్నారు. ఇది ఎందుకు ఇట్లా అవుతోంది అంటే అనవసరమైన కష్టాలు తెచ్చిపెట్టుకొని అవి తీర్చుకోలేక రాత్రిపూట తాగి నిద్ర పట్టక ఇంకో కొత్త అలవాటు చేసుకొని కిడ్నీలు పోగొట్టుకొని, లివర్లు పోగొట్టుకొని, హార్ట్ అటాక్ తెచ్చుకొని ప్రాణాలు తెచ్చుకుంటున్నారు, ప్రాణానికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ చెప్పేది ఎవరిని నేను విమర్శించి మాత్రం చెప్పటం లేదు, ఎవరి మీద ద్వేషంతో చెప్పటం లేదు. మన ధర్మాన్ని మనం విస్మరించాము, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా అవలంబించండి. అయితే నేను చెప్పేది అందరి మంచి కోరి చెబుతున్నా కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. స్వస్తి.